2027 జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లపై అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో పలు శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో ఎన్ని ఘాట్లు నిర్మించాలి, రోడ్ల నిర్మాణంతో పాటు ఎంతమంది భక్తులు పాల్గొంటారు అనే అంశాలపై జంగారెడ్డిగూడెం ఆర్డీఓతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. 27 గోదావరి పుష్కరాలకు సంబంధించి అధికారులు దానిపై పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎన్ని ఘాట్లు ఏర్పాటు చేస్తారు, దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు చెప్పడానికి ప్రస్తుతం మనకి జంగారెడ్డి ఆర్టీఓ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుస్తుంది. చెప్పండి మేడం, ఎటువంటి కార్యాచరణ చేయబోతున్నారు, దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు, ముందస్తు ఏర్పాట్లు ప్రయత్నించారు? 2015 తర్వాత ఇప్పుడు మనకి 2027లో గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ తోటి ఈరోజు ఒక ప్రిపరేటరీ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆర్ఎండ్బి, పంచాయతీరాజు వాళ్ళు రోడ్స్కి సంబంధించి వాళ్ళ ఎస్టిమేషన్స్ అవి వాళ్ళు వేసి ఇచ్చారు. ఎన్ని రోడ్లు, పాత వాటికి ఇంకా మనం ఎన్ని కనెక్టివిటీ పెరుగుతూ ఉంటుంది, వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది. లాస్ట్ టైం ఒక దాదాపు 15 లక్షలు అటెండ్ అయితే ఈసారి ఎస్టిమేషన్ 30 నుంచి 40 లక్షల వరకు అనుకుంటా ఉన్నారు. దానికి అనుగుణంగానే మనం ఇంకా ఎన్ని రోడ్లు డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది అనే దాని మీద వాళ్ళకి సంబంధించిన ఎస్టిమేషన్ వాళ్ళు ఇచ్చారు. అలాగే టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఫస్ట్ టైము ఒక 3 టూర్ ప్యాకేజెస్, టూరిజం సర్క్యూట్ ప్యాకేజెస్ కింద ఒక 3 రకాల ప్యాకేజెస్ వాళ్ళు కూడా ప్రపోజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ మీటింగ్కి ఇంకా ఫర్దర్గా కూడా ఏమైనా అయితే మనం డెవలప్ చేసుకుంటాము. ప్రస్తుతానికి ఒక 3 ప్యాకేజీలు వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు ప్రిపరేటరీ ఇది ఆ టైంకి చేసుకుంటారు. ప్రస్తుతానికి మాత్రం ఓన్లీ ఎస్టిమేషన్స్ ఏంటి, ఘాట్స్ ఎన్ని, దీని మీదనే మనం మీటింగ్ పెట్టుకున్నాము. మేడం, ఈ 2027కి సంబంధించి ఎంతమంది పాల్గొంటారు ఈ పుష్కరాలనే అంచనా ఏమైనా ఉందా? అదే లాస్ట్ టైము 15 లక్షలు అనుకున్నారు కాబట్టి ఇప్పటికీ మనం 30 to 40 lakhs, 30 నుంచి 40 లక్షల వరకు అనుకుంటున్నాము. ఘాట్స్ కూడా లాస్ట్ టైం 30 ఉంటే ఇప్పుడు మనకి అవి 43 అయ్యాయి. ఓన్లీ పోలవరం మండలానికి సంబంధించే 35 ఘాట్స్ ఉన్నాయి. కుక్కునూరుకి సంబంధించి 3 ఘాట్స్, వేలేరుపాడు 5, టోటల్ 43 ఘాట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి తగ్గట్టే వాటి డెవలప్మెంట్ కానీ అట్లా ఫెసిలిటీస్ కానీ అవన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం. మొత్తంగా చూసినట్టయితే 2027కి సంబంధించి పుష్కరాలకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం కోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు. మొత్తంగా ఘాట్ల నిర్మాణం, మౌలిక వసతులు, రోడ్లకు సంబంధించి కూడా అధికారులతో అయితే చర్చలు జరిపించడం జరిగింది. 2027 జూలై నాటికి పుష్కరాలకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేస్తామని చెప్పి ఆర్డీఓ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.